మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్. గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. మిత్రులారా, నేను మీ ఐవి రమణారావు. ప్రపంచం మొత్తం నేడు చాలా తీవ్రంగా చర్చించుకుంటున్న విషయం ట్రంప్ విధించిన పరస్పర సుంకాలు. ఇవాళ స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోయాయి. అనేక లక్షల కోట్ల మేరకు ధనం ఒక్క రాత్రిలో ఆవిరైపోయిన పరిస్థితి కనపడుతోంది. ప్రపంచం మొత్తం గగ్గోలెత్తిపోతోంది. ఈ విషయం పైన నా విశ్లేషణను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నాడు అన్నది ఇక నుంచి పాత సామెత. లక్షల మందితో 1400 చోట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతుంటే వాటి గురించి ఏమీ ఆలోచించుకోకుండా పట్టించుకోకుండా హాయిగా ఫ్లోరిడా వెళ్ళి గోల్ఫ్ ఆడుకున్నాడు ట్రంప్. మన కొత్త సామెత ఏమిటంటే ట్రంప్ వెళ్ళి గోల్ఫ్ ఆడుకున్నట్లు అనేది ఇక నుంచి మనం వాడుకోవచ్చు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అని అంటే, ఇవాళ సుంకాలు విధించిన తర్వాత ప్రపంచం చాలా గగ్గోలు పెడుతోంది. కానీ నిజానికి ట్రంప్ ఈ మాటలన్నీ ఎన్నికల ప్రచారంలో చెప్పినవే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇవాళ పిచ్చివాడు అంటున్నారు, కొంతమంది ఫ్రాంకెన్స్టీన్ భూతంతో పోలుస్తున్నారు, మరి కొంతమంది ఫ్యాసిస్ట్ అని పిలుస్తున్నారు, కొంతమంది బెల్ఫాస్ట్ హోజ్ అలాగా విచ్చలవిడిగా అందరి మీద పడ్డాడు అని చెప్పని మాట్లాడుతున్నారు. కానీ ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ మాటలన్నీ చెప్పాడు. సుంకాలు విధిస్తానని చెప్పాడు, ధనవంతుల మీద పన్ను రాయితీలు ఇస్తానని చెప్పాడు, పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పాడు. ఇవన్నీ చెప్పినవే. చెప్పినా డెమోక్రాట్లు అప్పుడే హెచ్చరించారు. ఆర్థికవేత్తలు చాలామంది హెచ్చరించారు. దాదాపు 12 మంది ప్రసిద్ధులైన ఆర్థికవేత్తలు, అందులో కొందరు నోబెల్ లారెట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు సంతకం చేసి మరీ విడుదల చేశారు. ట్రంప్ ఆర్థిక విధానాల వల్ల ఆర్థిక మాంద్యం వస్తుంది అని చెప్పారు స్పష్టంగా. అయినా వినకుండా అక్కడి ప్రజలు ఆయనకు ఓటేశారు. ఇప్పుడు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. సరే, ఆయన అనుభవిస్తే మనకేం అభ్యంతరం లేదు. ఆయన ఎన్నుకున్నందుకు అమెరికా వాళ్ళు అనుభవిస్తే మనకేం పట్టింపు లేదు. కానీ ప్రపంచం మొత్తం అనుభవించే పరిస్థితి వాడు వచ్చింది. ఎలా అంటే, ఆయన పరస్పర సుంకాలకు తెరలేపాడు. ముందు మార్చి 26న కెనడా మెక్సికోల మీద, ఆటోమొబైల్ రంగం మీద, అలాగే ఉక్కు రంగం మీద, ఉక్కు పరిశ్రమ పైన కెనడా మెక్సికోల నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద 25% పన్ను విధిస్తున్నారు అని ప్రకటించాడు. ఇది చాలా అన్యాయం అని కెనడా మెక్సికో రెండు కూడా మొత్తుకున్నాయి, అభ్యర్థించాయి. పైగా ఈ రెండు మిత్ర దేశాలుగా పక్కపక్కనే ఉన్నాయి ఆయనకి. కెనడా ప్రధాని ట్రూడో, నేను చాలా కాలం నుంచి లాంగెస్ట్ సర్వింగ్ కంట్రీ మాది ఒకటి, రెండవది ఇంత పెద్ద పొడుగున బోర్డర్ ఉన్న దేశం ఇంకొకటి లేదు, మేము బోర్డర్లో ఉన్నాం, కలిసి ఫైట్ చేశాం, మా మీద ఈ సుంకాలు ఏమిటి అని ఆయన బాధపడుతున్నాడు. మెక్సికో కూడా అదే పరిస్థితిలో వాదిస్తోంది. అయితే అప్పుడు 2వ తారీఖున లిబర్టీ డే అనే పేరుతో మరొకసారి సుంకాల జూలు విధించాడు ట్రంప్. ఈసారి దాన్ని స్వేచ్ఛా దినం అని పిలిచాడు. స్వేచ్ఛా దినం అని పిలిచి ఆయన ఏమంటున్నాడు, మా దేశం ఇప్పటిదాకా అత్యాచారం చేయబడ్డది, దోపిడీ చేయబడ్డది, ఇట్ వాజ్ రేప్డ్, ఇట్ వాజ్ పిలేజ్డ్, ఇట్ వాజ్ ప్లండర్డ్, ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆయన. విచిత్రం ఏమిటంటే, ప్రపంచ సంపదంతా కూడబెట్టుకొని అమెరికా అగ్రరాజ్యం అయిందని మనం భావిస్తా అంటే, ఆయన అందుకు విరుద్ధంగా అమెరికానే మిగతా దేశాలన్నీ దోచుకుంటున్నాయని మాట్లాడుతున్నాడు. ఇది ఒక విచిత్రమైన లాజిక్. ఎందుకు ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు అని అంటే, ఆయన చెప్పాడు ఏమని అంటే, 185 దేశాల మీద 10% బేస్ లైన్ ట్యాక్స్ని విధించాడు ఆయన. సుంకాలు, సుంకం అంటే పన్ను. నిజానికి ఎట్లా ఉంటుంది పరస్పర సుంకం అనే మాట ఏమిటి అనే విషయానికి వస్తే, ఉదాహరణకు భారతదేశం నుంచి మనం ఎక్స్పోర్ట్ చేశాం అమెరికాకి. ఆయన ఈ దేశంలో, భారతదేశంలో తయారైన వస్తువుని అక్కడ అమెరికాలో అమ్మాలి అనుకుంటే ఆయన ఏం చేస్తాడు అంటే, దాని మీద ఒక 30% ట్యాక్స్ వేస్తాడు అనుకుందాం. అంటే ఇక్కడ మనం 100 రూపాయలు అనుకున్నది కాస్త అక్కడ 130 రూపాయలు అవుతుంది.
30% ట్యాక్స్ పడితే ఆటోమేటిక్గా. ఇట్లా ఏ వస్తువు ఎక్కడ తయారై వెళ్ళినా అమెరికాలో అమ్ముకోవాలి అని అంటే అన్ని దిగుమతుల మీద ఆయన ట్యాక్స్ వేస్తాడు. దాన్నే టారిఫ్ అంటున్నాం మనం. ఆయన ప్రాబ్లం ఏమంటాడు అంటే, అమెరికాలో తయారైన వస్తువులు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా భారీగా సుంకాలు వేస్తున్నారు. అది అమెరికాకు నష్టం కలుగుతోంది. కానీ మనం ఇప్పటిదాకా అట్లా వేయటం లేదు. మనమేమో తక్కువ వేస్తున్నాము, వాళ్ళేమో విపరీతంగా వేస్తున్నారు. అందువల్ల మనకి ఈ దేశంలో పరిశ్రమలు రాకుండా పోయినాయి. ఉదాహరణకి కార్ల తయారీ ఉందనుకుందాం మనం. టెస్లా కారే తీసుకుందాం ఉదాహరణకి. ఈ టెస్లా కార్ అమెరికాలో ఏం తయారు కాదు. ఇది అనేక విడిభాగాలు చైనాలో తయారవుతాయి, వియత్నాంలో తయారవుతాయి, ఫిలిప్పీన్స్లో తయారవుతాయి, బంగ్లాదేశ్లో తయారవుతాయి, మెక్సికోలో తయారవుతాయి. అన్ని తయారై అక్కడికి పోయి మొత్తం మీద ఏదో ఒక ప్లాంట్లో తయారై ఫైనల్గా అమెరికాకు వెళుతుంది. అంటే పరిశ్రమ ఇక్కడ లేదు, ఓనర్ అక్కడ ఉన్నమాట నిజమే. కానీ ఈ పరిశ్రమ వల్ల లాభపడుతోంది ఎవరు అని అంటే మిగతా దేశాల కార్మికులు, మిగతా దేశాల వాళ్ళు కదా, మనకేమి లాభం? ఇది ఆయన ఆర్గ్యుమెంట్. ఒక రకంగా చెప్పాలి అంటే లేదు, ఈ దేశంలో నుంచి మనం అగ్రికల్చరల్ ప్రోడక్టే పంపించాం, పోనీ కెనడా నుంచి పంపిస్తారు. అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కెనడా నుంచి విపరీతంగా వస్తాయి వాళ్ళకి. వెన్న, పెరుగు లాంటివి కూడా వాళ్ళు కెనడా నుంచి దిగుమతి చేసుకుంటారు. దానివల్ల అక్కడ వ్యవసాయం బాగుపడుతుంది, కానీ నాకేంటి అని ట్యాక్స్ వేస్తానంటాడు. ఇది ఆయన పాలసీ. పరస్పర సుంకాలు. ఏ దేశం నాకు ఎంత టారిఫ్ విధిస్తుందో, నా వస్తువుకి వాళ్ళు దిగుమతి చేసుకున్నప్పుడు ఎంత టారిఫ్ ఉందో, వాళ్ళ వస్తువులు నా దగ్గరకు వస్తే నేను కూడా అంతే టారిఫ్ వేస్తాను అనేది ఇప్పుడు పరస్పర సుంకం ఆయన మాట్లాడేది. ఆయన అది కూడా అంటల్లా, రాయితీతో కూడిన పరస్పర సుంకాలు అని చెప్తున్నాడు. అంటే డిస్కౌంటెడ్ టారిఫ్స్ అనమాట, రెసిప్రోకల్ టారిఫ్స్. డిస్కౌంటెడ్ అంటే ఉదాహరణకు చైనాకి 64% విధిస్తుంది ఈయన గూడ్స్ మీద అనుకుందాం. ఈయన 34% వేస్తాడట దాని మీద. 67% చైనా వేస్తుంటే ఈయన 34%. ఎవరైనా 30 వేస్తే ఆయన 15 వేస్తున్నాడు. ఇట్లా డిస్కౌంట్తో నేను వేస్తున్నాను, నేను ఇంకా చాలా న్యాయంగా ఉన్నాను అనేది ఆయన మాట్లాడుతున్నాడు. నిజానికి న్యాయంగా ఉన్నాడా అని చూస్తే ఆ వర్షం కూడా తప్పే. ఎందుకంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అమెరికా తన వ్యవసాయాన్ని రక్షించుకోవడం కోసం చైనా నుంచి బియ్యం దిగుమతి అయినా, సౌత్ కొరియా నుంచి బియ్యం దిగుమతి అయినా, జపాన్ నుంచి బియ్యం దిగుమతి అయినా పెద్ద ఎత్తున ట్యాక్సులు వేస్తాడు ఆయన. ఆ ట్యాక్సులు 70 నుంచి 700% దాకా కూడా ఉన్నాయి. అది వాళ్ళ కొత్తగా కాదు, గతంలో ఉన్నాయి. అలాగే తన వ్యవసాయాన్ని రక్షించుకోవటం కోసం కెనడా నుంచి దిగుమతి అయ్యే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ మీద, డైరీ ప్రొడక్ట్స్ మీద విపరీతంగా ఆయన ట్యాక్సులు వేస్తాడు. 170%, 190% కూడా ట్యాక్సులు వేస్తాడు. 350% దాకా ట్యాక్సులు వేసిన సందర్భాలు ఉన్నాయి. చైనా నుంచి దిగుమతి అయ్యే కిచెన్ వేర్ పట్ల కూడా ఆయన, స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ వేర్ పట్ల కూడా సుమారు 200% ట్యాక్సులు వేశాడు ఆయన. ట్యాక్సులు నువ్వు వేస్తున్నావు, బాగానే ఉంది, గూడ్స్ మీద వేస్తున్నావు, కానీ సాఫ్ట్వేర్ నువ్వు చాలా ఎగుమతి చేస్తావు ప్రపంచానికి, ఎక్కడ ఏ ట్యాక్సులు లేవు. వాళ్ళేమీ ట్యాక్స్ సుంకాలు వేయటల్లా. అంటే ఎడ్యుకేషన్ మీద నువ్వు చాలా మందిని దిగుమతి చేసుకుంటున్నావు, ఫీజులు కట్టించుకుంటావు, ఎక్కడ ట్యాక్సులు లేవు. అంటే ఎడ్యుకేషన్లో నీ ప్రోడక్ట్స్ బయటికి వెళ్తే ట్యాక్సులు లేవు, సాఫ్ట్వేర్లో నీ ప్రోడక్ట్స్ బయటికి వెళ్తే ట్యాక్సులు లేవు, కానీ వస్తువులు వస్తే మాత్రం కొన్నిటికేమో ఒక రూలు, కొన్నిటికేమో ఒక రూలు. ఇది ఆయన పద్ధతి. ఏమిటి, ఎందుకు ఇలా చేస్తున్నాడు ఆయన? పద్ధతి లేకుండా చేస్తున్నాడు అంటే పిచ్చివాడా? కాదు. దీని వెనక స్పష్టంగా ఒక పద్ధతి ఉంది. అదేమిటంటే, ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా ఆయన లొంగ తీసుకోవటం మొదలుపెట్టాడు. ఎలా లొంగ తీసుకుంటున్నాడు? వాళ్లకు రావాల్సిన గ్రాంట్లు ఆపుతున్నాడు. ఏ నిరసన ప్రదర్శనలు కూడా తనకు వ్యతిరేకంగా జరగడానికి వీల్లేదు అంటున్నాడు. విద్యార్థుల మీద కేసులు బనాయిస్తున్నాడు, వీసాలు క్యాన్సిల్ చేస్తున్నాడు, టిప్ పంపుతున్నాడు, చాలా మందిని విమానాలు ఎక్కించి పంపుతున్నారు, గ్రీన్ కార్డు కూడా క్యాన్సిల్ చేస్తున్నాడు, లేదా జైళ్లకు పంపుతున్నాడు చిన్న చిన్న నేరాలకు. అంటే తన పట్ల విధేయత ప్రకటించేలా అన్ని విశ్వవిద్యాలయాలని ఒత్తిడి చేస్తున్నాడు. ఈ క్రమంలో కొలంబియా, హార్వర్డ్,
అనేక పబ్లిక్ యూనివర్సిటీస్ అన్నీ ఉండిపోయినాయి, అన్నీ లొంగిపోవాల్సిన పరిస్థితికి వస్తున్నాయి. బిలియన్ డాలర్ల రావాల్సిన సొమ్ముని, ఎండోమెంట్ గ్రాంట్స్ని ఇవాళ ప్రభుత్వం ఆపేసింది, హార్వర్డ్కి రావాల్సిన దాన్ని. కొలంబియాలో విశ్వవిద్యాలయాలు గేట్లు పట్టుకొని నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. వాళ్ళ తోటి విద్యార్థులను తీసుకొని జైళ్ళలో పెడితే ఇది ఒక పక్క. లా ఫర్మ్స్ని బెదిరిస్తున్నాడు ఆయన, జడ్జీలను కూడా ఒక రకంగా బెదిరిస్తున్నాడు. వాళ్ళ మీద కేసులు వేయటానికి ఏం కేసులు వేయొచ్చు అని చెప్పేసి తన మీద కేసులు పెట్టి ఉన్నారు కాబట్టి వాటిని ఇవాళ మళ్ళీ కౌంటర్ చేసే పనిలో పడ్డాడు ఆయన. మీడియా హౌజెస్కి ఎవరు డబ్బులు ఇస్తున్నారో చూసి వాళ్ళ వెంట పడ్డాడు. తనకు వ్యతిరేకంగా మీడియా రిపోర్ట్ చేస్తే ఇవాళ వాళ్ళ వెంటపడి వాళ్ళని నొంగ తీసుకుంటున్నాడు. ఇవాళ అదే పద్ధతిలో ఆయన ఏమంటున్నాడు అంటే, ట్రేడ్ వార్ కాదు ఇది, ట్రేడ్ డీల్. నేను ఈ హై టారిఫ్స్ ఎందుకు వేసాను అని అంటే, ప్రపంచంలో ప్రతి ఒక్కడు వచ్చి ఎవడికి వాడు నా టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకొని బేరం కుదుర్చుకుని వెళ్తున్నాడు. ప్రభుత్వానికి రాబడి పెరగబోతోంది, పరిశ్రమలు రాబోతున్నాయి, పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించబోతున్నాయి. ఇక్కడ మనం మళ్ళీ అమెరికాలో పరిశ్రమ మళ్ళీ పుట్టింది, అమెరికాకి బంగారు రోజులు, స్వర్ణ యుగం మళ్ళీ ప్రారంభమైంది అని వాళ్ళు మాట్లాడుతున్నాడు. నిజానికి ఆయన అన్నట్లు జరుగుతుందా, జరిగే అవకాశం ఉందా, దీని మీద ఆర్థికవేత్తలు ఏమంటున్నారు అని చూసుకుంటే, ఒకటి, ఆయన ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలనే భయపెట్టడం లేదు. ఆయన విచిత్రంగా తన దేశంలో ఉన్న పరిశ్రమ యజమానుల్ని కూడా బెదిరిస్తున్నాడు. ఆఖరికి యాపిల్ సంస్థ యొక్క యజమాని టిమ్ కుక్ కూడా, అయా మేము నెక్స్ట్ 400 ఏళ్లలో మీ దగ్గర ఒక $500 బిలియన్ ఇక్కడ ఖర్చు చేస్తాం పరిశ్రమల మీద, మీరు మా మీద కొంచెం చూస్తుంటూ పోండి అని బతిలాడుతున్నారు. అంటే యాపిల్ సంస్థ ఎందుకు ఈ రకంగా లొంగిపోవాల్సిన పరిస్థితి వస్తోంది అంటే, ఏదో ఒక రకంగా ముందు ఇప్పుడు ఆయన్ని ప్లీజ్ చేయాలి. ప్లీజ్ చేసినట్లయితే చైనా నుంచి ఉత్పత్తులు ఉన్నాయి వాళ్ళకి, చైనా నుంచి ఉత్పత్తులు రాకుండా ఇక్కడ యాపిల్ ఫోన్ తయారు కాదు, యాపిల్ ల్యాప్టాప్ తయారు కాదు, చైనా నుంచి రాకుండా అమెరికా జెండాయే తయారు కాదు. మీరు ఇవాళ అమెరికాలో ఉన్న ఏ ట్రంప్ స్టోర్కైనా వెళ్ళండి, ట్రంప్కు చాలా షాపులు ఉన్నాయి. ఏ ట్రంప్ స్టోర్కి వెళ్ళినా ఆఖరికి టోపీ దగ్గర నుంచి ఏ వస్తువు తీసుకున్నా దాని మీద మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది గ్యారంటీగా. ఆయన షాపులోనే అన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతాడు. అంటే పరిశ్రమ బాగా తరలిపోయింది. ఎందుకు తరలిపోయింది అంటే, వేతనాలు తక్కువ ఎక్కడుంటే అక్కడికి, ఎక్కడ వేగంగా ఉత్పత్తి అయితే అక్కడికి, ఎక్కడ స్కిల్ ఎక్కువ ఉంటే అక్కడికి, ఇట్లా రకరకాల కారణాలతో పెట్టుబడి తరలిపోయింది. కానీ లాభాలు ఆర్జించేది మళ్ళీ అమెరికాలో ఉన్న పెట్టుబడిదారులే, అదేమీ కాదనటం లేదు. కానీ ఇవాళ ఆ పరిశ్రమలని మళ్ళీ నేను వెనక్కి తీసుకొస్తాను, ఇక్కడ పెడతాను అని బెదిరించడం అంటే సాధ్యమయ్యే పని కాదు. ఇవాళ యాపిల్ వాడు తన ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ, వియత్నాంలో ప్లాంట్ ఉంటే వియత్నాంది, చైనాలో ప్లాంట్ ఉంటే చైనాలో ప్లాంట్ని మూసేసుకొని వచ్చి అమెరికాలో ఓపెన్ చేయాలి. జరిగే పనినా ఇది? ఇది దాదాపు అసాధ్యం. అందుకే యాపిల్ కంపెనీ CEO వెళ్ళి, నేను ఇక్కడ పెడతాను ఇంకొక $500 బిలియన్ పెట్టుబడి, నన్ను చూస్తున్నట్టు పోనివ్వండి, నా మీద సుంకాలు అంత భారీగా వేయకండి అని అడుగుతున్నాడు. ఆయన మీద సుంకాలు కాదవి, అంటే ఆయనకి అవసరమైన వస్తువులు ఎక్కడి నుంచి దిగుమతి అయినా వాటి మీద మీరు కొంచెం తగ్గించి వేయండి అని అడుగుతున్నాడు. వరుసగా లైన్ కట్టారు ఇవాళ. అమెజాన్ బెజోస్ ఆయన లైన్ కట్టి ఆయన మాట్లాడుతున్నాడు ట్రంప్ తోటి, కొంచెం చూస్తున్నట్టు పోండి మా మీద. అంటే ఏంటి అర్థం? అమెరికాలో దిగ్గజ పారిశ్రామికవేత్తలను కూడా ఆయన లొంగ తీసుకుంటున్నాడు. పరిశ్రమ తర్వాత పరిశ్రమ, పరిశ్రమ తర్వాత పరిశ్రమ. అంటే బయటి వాళ్ళ లొంగ తీసుకోవటమే కాదు, దేశంలో కూడా శత్రువులు లేకుండా, ఇతర రాజకీయ పక్షాలు లేకుండా అందరూ తన పట్ల విధేయత చూపించే పద్ధతికి ఒక దానికి ఆయన తెరలేపాడు. ఈ రకంగా ఇది ఒక పద్ధతిగా ఆయన చేద్దాం అనుకుంటున్నాడు. మరి ఎంతో కొంత ఏదో రకంగా జరుగుద్ది కదా, పరిశ్రమకి మేలే కదా, వాళ్ళకు కొంత లాభం వస్తుంది కదా అని అంటే చాలా పొరపాటు అది కూడా. ఎందుకంటే మీరు గమనించండి, వాళ్ళ వీళ్ళు ఏది మాట్లాడినా వెళ్ళి అక్కడ పరిశ్రమలను స్థాపించే పరిస్థితి వాళ్ళ లేదు. ఒకటి అది. దాని గురించి మాట్లాడుతూ ఏమిటి అంటే, మళ్ళీ తిరిగి బయట ఉన్న క్రొకడైల్ని చికెన్ ఎగ్లోకి పంపటం ఎలాగో అలాంటిది. ఎందుకంటే పరిశ్రమలు తరలిపోయినాయి. ఇవాళ అనేక చోట్ల వాళ్ళు ఎంప్లాయీస్ని పెట్టుకొని వాళ్ళు కూర్చున్నారు అక్కడ. అవన్నీ మూసేసి
తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీస్ ఓపెన్ చేసి ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తూ ఇక్కడున్న తక్కువ ఎంప్లాయీస్ని కంప్లీట్గా పోగొట్టుకొని ఇదంతా జరిగే పనేనా? కాదు. సరే పోనీ నువ్వు దానికోసం అంటున్నావు, కానీ నువ్వే ఏం చేస్తున్నావు? మళ్ళీ నేను ఎందుకు పెట్టాను ఈ ట్రేడ్ టారిఫ్ అంటే ఎవరైనా వస్తే మాట్లాడుకుంటానంటున్నావు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సింగపూర్ వాళ్ళు మాట్లాడారు, అయ్యా 10% వేసావు మా మీద, మేము గతంలో ఎప్పుడూ నీ మీద ఏ సుంకాలు వేయలేదు, మేము నీ స్నేహితులం, మా మీద వేయటం ఏంటి, ఇది అన్యాయం, మాది చిన్న సైజు దేశం అని చెప్పేసి మాట్లాడుకుంటుంటే సరే రండి మాట్లాడతానంటున్నావు. అంటే మాట్లాడి డీల్ కుదిరిందనుకో, డీల్ కుదిరితే ఏమవుతుంది? నీకు ఆ దేశానికి ఈ మధ్య డీల్ కుదిరితే దిగుమతి అవుతాయి కదా. దిగుమతి అవుతాయితే పరిశ్రమ ఇంకెక్కడ ఒక పరిశ్రమ ఇక్కడ పరిశ్రమ ఉండదు కదా. అంటే నువ్వు పరిశ్రమ దిగుమతి కావటం కోసం, పరిశ్రమలు ప్రారంభం కావటం కోసం నేను చేస్తున్నాను అనే మాట అబద్ధం స్పష్టంగా. ఇది మనకి అర్థమవుతుంది. అతను ఒక్కొక్క దేశాన్ని పిలిచి మాట్లాడతానంటున్నాడు. 50 దేశాలు ఇప్పటికే తనని సంప్రదించాయి, 100 దేశాలు సుమారుగా వస్తాయి నా దగ్గరికి అని మాట్లాడుతున్నాడు. చైనా ప్రతీకార సుంకం మళ్ళీ 34% విధించింది. విధిస్తే ఈయన ఏం చేశాడు? ఈయన ఫస్ట్ టర్మ్లోనే చైనా మీద 20% వేశాడు. మొన్న ఏం చేశాడు? 34% వేశాడు. 54% అయింది. ఇప్పుడు మళ్ళీ చైనా 34% వేసిందని ఇంకో 50% వేశాడు. అంటే 104% వేశాడు. చైనా వస్తువులు ఏవి అమెరికాలో అమ్మాలన్నా 100 రూపాయలు అయితే ఇక్కడ 204 రూపాయలు ఉంటుంది. అటువంటి పరిస్థితిని అమెరికా ప్రజల మీద పెట్టాడు. ఇవాళ దీనివల్ల అల్టిమేట్గా సఫరర్స్ ఎవరు అంటే ఖచ్చితంగా సఫరర్స్ అమెరికన్ ప్రజలు. వాళ్ళు వాళ్ళ దుకాణాల ముందు బారులు తీర్చి నుంచొని ఏ వస్తువుల మీద రేట్లు భయంకరంగా పెరుగుతాయో అనే ఉద్దేశంతో తీసుకెళ్ళటం మొదలుపెట్టారు. దుకాణాలు ఖాళీ అవుతున్నాయి. పాత సరుకుల మీద కొత్త రేట్లు వేసి అమ్ముతున్నారు అమెరికాలో. ఇది భారతదేశంలో జరిగిందంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఇంకో పేద దేశంలో జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. డెవలప్డ్ కంట్రీ, అగ్రరాజ్యంలో జరుగుతుంది. వాళ్ళ ఉద్యోగాలు లే ఆఫ్ మొదలైనవి. అమ్మో మేము జీతాలు ఇవ్వలేము వీళ్ళకి ఈ రకంగా, ఎందుకంటే మేము దిగుమతి చేసుకునేటప్పుడు ట్యాక్స్లు పెరుగుతున్నాయి. ఉదాహరణకి ఒక కారు ఉంది, కారు సీట్లు దానికి కావలసినటువంటి రాఫ్టర్స్ కావాలి అని అంటే అది మెక్సికో పోయి రావాలి. కారు 2 సార్లు పోయిస్తే కానీ కారు సీటు తయారు కాదు ఇక్కడికి. 2 సార్లు పోయిస్తే 2 సార్లు 25-50% సుంకం పడుద్ది దాని మీద. అంతకుముందు ఒక 25%. అంటే కారు ధర అమాంతంగా అక్కడ ఏ 30 లక్షలు ఉన్నదలా 40 లక్షలు అవుతుంది. ఎవరు కొనాలి? ప్రొడ్యూస్ చేయగలరా వీటన్నిటిని? సో ప్రొడక్షన్ యూనిట్స్ తగ్గించుకుంటున్నారు, ఎంప్లాయీస్ని తగ్గించుకుంటున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతోంది విపరీతంగా. ద్రవ్యోల్బణంలోకి ఆర్థిక మాంద్యం వచ్చేసింది, ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది ఇది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ అంచనా వేస్తున్నారు. ఎకానమిస్టులు పాల్ క్రూగ్మన్ కావచ్చు, లేకపోతే ఇంకా పెద్ద పెద్దవాళ్ళు, కెనడియన్ అదర్ మన రిపబ్లికన్ సెనేటర్స్ కూడా కొంతమంది, మర్ఫీ లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు దీన్ని. ఇది జీవన ప్రమాణాలను బాగా తగ్గించి ప్రజల మీద విపరీతమైన ధరల భారాన్ని మోపి ఆ డాలర్ విలువ కూడా తగ్గిపోయి ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చి అమెరికన్ ప్రజలు మొట్టమొదటి సఫర్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. అమెరికన్ పరిశ్రమలు హిట్ అవుతాయి, కొత్త పరిశ్రమలు వస్తాయన్న గ్యారంటీ లేదు. ప్రపంచంలో ఉన్న పరిస్థితి ఏంటి? మిగతా చోట్ల ఏషియా పరిస్థితి ఏంటి? ఏషియా వరస్ట్ హిట్, చాలా వరస్ట్ హిట్. ఒక్క దెబ్బకి టీసీఎస్ కంపెనీ 240 లక్షల రూపాయల ఆదాయాన్ని, 240 lakhs రూపీస్ని నష్టపోయింది. 61,000 లక్షలు రిలయన్స్ ఇండస్ట్రీ పోగొట్టుకుంది. అంబానీ పోగొట్టుకున్నాడు, అదానీ పోగొట్టుకున్నారు. మొత్తంగా 18 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. ఒకటి ఆవిరైపోయింది అని అంటే ఇది నోషనలే, ఒప్పుకుంటాం. నిజానికి ఎక్కడ డబ్బు కనపడదు, విలువ తగ్గింది. కానీ అంత మాత్రంతో ఆగుతుందా? వాళ్ళు ప్రజల మీదకి ఈ భారాన్ని నెడతారు కదా గ్యారంటీగా లాభాల కోసం. అంటే ఆటోమేటిక్గా ఇండియాలో కూడా రేట్లు పెరుగుతాయి. దిగుమతులు చేస్తూ మనం తీసుకెళ్లాలనుకున్నవన్నీ కూడా దెబ్బతింటాయి. దాంతో దెబ్బకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఇంట్రెస్ట్ రేట్ని వాళ్ళ 0.25% కిందకి మార్చుకుంది.
ఇండియాలో ఉన్న సెన్సెక్స్ కూడా భయంకరంగా పడిపోయినాయి. అన్ని సెన్సెక్స్లు పడిపోయినాయి ప్రపంచం మొత్తం కూడా. 8 నుంచి 10% దాకా అందరూ ఎఫెక్ట్ అయ్యారు. చైనా ఎకానమీ ఒక 10% ఎఫెక్ట్ అయింది. సింగపూర్ ఎకానమీ తమ ఎకానమీ ఒక 6% పైన ఎఫెక్ట్ అయినట్టు సింగపూర్ ప్రధానమంత్రి మాట్లాడారు. ఆస్ట్రేలియా ఎఫెక్ట్ అయింది. యూరోప్ ఎఫెక్ట్ అయింది. యూరోప్ మీద 20% వేశాడు. జపాన్ మీద 24% వేశాడు. ఇక కాంబోడియా లాంటి పేద దేశం మీద 49% సుంకాలు వేశాడు. 10% బేస్ లైన్ కాక అంటే 15% అవుతుంది వాళ్ళ మీద. వియత్నాం మీద 47 వేశాడు. వియత్నాం మీ దాని మీద ఏ సుంకాలు వేయటం లేదు, మా మీద ఎందుకు వేస్తున్నారని అడుగుతోంది. ఇది చాలా తప్పుడు పద్ధతి. ఎందుకంటే దేశీయ మార్కెట్లను రక్షించుకోవటం కోసం అగ్రరాజ్యం నుంచి వచ్చే ఉత్పత్తులను ట్యాక్సులు లేకుండా ఇస్తే ఆ దేశం ఎన్నటికీ ఎదగదు. కాబట్టి తమ దేశంలో ఉన్న పరిస్థితులను రక్షించుకోవటం కోసం ప్రొటెక్షనిజం అనే పద్ధతిలో వెళ్తాయి చిన్న దేశాలు. లేకపోతే బడుగు దేశాలు అసలు వాటికి పవరే ఉండదు. వాటిని ఈ రకంగా అరెస్ట్ చేయటం సరైనది కాదు. ఇది WTO రూల్స్కి వ్యతిరేకం. అందుకని చైనా ఏం చేసిందంటే 34% ట్యాక్స్ విధించడంతో పాటు అమెరికా మీద కోర్టులో కేసు వేసింది. వాళ్ళ ఇంటర్నేషనల్ కోర్టులో కేసు వేసింది. వరల్డ్ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ థియరీ ప్రకారం వెళ్లాల్సింది వెళ్లకుండా ఎర్రాటిక్గా తనకిష్టం వచ్చినట్లు చేస్తున్నాడు. ఇది రాసుకున్న ఒప్పందాలకు వ్యతిరేకం అని చైనా కోర్టుకు వెళ్ళింది. ఒక రకంగా చూస్తే అనిపిస్తోంది ఇదంతా చైనాని లొంగదీయటం కోసం ఈయన సాగిస్తున్న వాణిజ్య యుద్ధమేమో అని కూడా ఇవాళ మనకు అనుమానం కలుగుతుంది. దానికోసం శత్రువుల్ని స్నేహితుల్ని కూడా దూరం చేసుకుంటున్నాడు. అమెరికా ఒంటరిదైపోతోంది. ప్రపంచంలో ఇక గ్లోబలైజేషన్ లేదు. ఇక ప్రొటెక్షనిజం పేరుతో ఈయన అమెరికాని లోపల కుదించి వేస్తున్నాడు. పరిశ్రమల రాక సంగతి దేవుడిరుగు కానీ ఈయనకి ప్రపంచం మీద ఉండే ఆధిపత్యం పోతోంది. గతంలో ప్రపంచంలో ఉన్న దేశాలు ఈయన మాట విన్నాయి అని అంటే, అమెరికా మాట విన్నాయి అంటే దానికి ఎంతో కొంత కారణం ఏమిటి అంటే, ఇదిగో ట్యాక్సుల వ్యవహారంలో ప్రొటెక్షనిజం లేకుండా వరల్డ్ ట్రేడ్ WTO అగ్రిమెంట్ ప్రకారం పద్ధతిగా, రెసిప్రోకల్గా, మల్టీలాటరల్ ఒప్పందాలతో నిజాయితీగా జరుపుతుందనే ఒక నమ్మకంతో ఇవాళ నమ్మకం పోయింది. నాకు ప్రపంచ సంస్థలతో సంబంధం లేదంటున్నావు, వరల్డ్ బ్యాంక్తో సంబంధం లేదు, వరల్డ్ ట్రేడ్ అగ్రిమెంట్ సంబంధం లేదు, యునైటెడ్ నేషన్స్తో సంబంధం లేదు. ఈ పరిస్థితికి వచ్చినప్పుడు ఎట్లా? ఇది ఇవాళ సమస్యగా ఉంది. ఉత్పత్తి సంబంధాలలో మార్పు వచ్చి ఒక దశ దాటి పైకి వెళ్ళాక ఇవాళ మళ్ళీ నువ్వు వెనక్కి రమ్మంటే రావు. దేశము, జాతి ఇటువంటి హద్దుల మధ్య ఇవాళ పెట్టుబడి ఉండే అవకాశం లేదు. అంతర్జాతీయత సంతరించుకున్నది పెట్టుబడి. ఈ నేపథ్యంలో ఇవాళ తిరిగి మళ్ళీ వెనక్కి రప్పించే ప్రయత్నం, దేశంలో కూర్చోబెట్టే ప్రయత్నం అని ఆయన అనుకుంటున్నాడు. కానీ అది జరిగే అవకాశం లేదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అల్టిమంగా ఏం జరుగుతుంది? 1931లో ఇదే పని జరిగింది. చాలా కాలం పాటు ఇట్లానే విపరీతంగా సుంకాలు వేశారు. 20% దాకా సుంకాలు ఆ రోజున వేశారు. కొద్ది కాలం పాటు జరిగిన తర్వాత అమెరికాకు అర్థమయ్యి అమెరికా, ఫ్రాన్స్లు ఈ పద్ధతి మంచిది కాదని వదులుకొని ఇదిగో ఐక్యరాజ్య సమితి ద్వారా వరల్డ్ వార్ 2 తర్వాత ఈ వరల్డ్ ట్రేడ్ అగ్రిమెంట్లోకి వచ్చి ప్రపంచానికి వ్యాపారానికి బార్లు తెరిచి తలుపులు అందరితో అగ్రిమెంట్లోకి వెళ్ళి అది అభివృద్ధి చెందింది. ఇవాళ మళ్ళీ ఒక్కసారి ఆయన గడియారాన్ని వెనక్కి తిప్పాలనుకుంటున్నాడు. ఇది జరిగే పని కాదు అనే విషయం బహుశా ఆయనకు అర్థమవుతుంది అనుకుంటున్నాం. ఒకటి, ఈ రకంగా చైనాను లొంగదీయగలుగుతాడని కూడా అనుకోవటం లేదు. చైనాలో ఒక 10% పెరిగే మాట నిజమే, 10 నుంచి 15% ఎఫెక్ట్ పడే మాట నిజమే. భారతదేశం మీద పడుతుంది ఎఫెక్ట్ ఖచ్చితంగా, అనేక దేశాల మీద పడుతుంది. కానీ ప్రధానంగా చితికిపోయే ఏమిటంటే చాలా చిన్న దేశాలు, బంగ్లాదేశ్, వియత్నాం, ఆయన అన్నట్టు సింగపూర్, బార్గెనింగ్ పవర్ లేని దేశాలు, దిగుమతులు పెద్దగా లేకుండా ముఖ్యంగా ఇతర దేశాల దిగుమతుల మీద ఆధారపడిన దేశాలు ఉంటాయే, అవి బాగా చితికిపోతాయి. అలా అని ఈయన వైపు రావు. ఒకవేళ ఇదే పరిస్థితిలో చైనా ముందుకు వచ్చి చైనాయే అమెరికా లాగా ఆ మేరకు వాళ్ళకి అవకాశాలు ఇచ్చి దిగుమతులు అటువైపు పంపింది అనుకోండి, సుంకాల యొక్క గొడవ లేకుండా ప్రపంచం అంతా చైనా వైపు తిరిగే అవకాశం ఉంది. అప్పుడేమవుతుందంటే నువ్వు చైనాని బెదిరిస్తున్నావు, నేను యుద్ధం చేస్తాను ఇతోటి అని, వరల్డ్ వార్ వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాడు. ఇదంతా ఒక పెద్దన్న పోకడ, బెదిరించటం,
దౌర్జన్యం చేయటం, నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి కాబట్టి నువ్వు లొంగి రావాలని అనటమే తప్ప మరొకటి కనపడలేదు. బహుశా నేను అనుకోవటం ఇది ఎంతో కాలం కొనసాగించలేడు. ఈ ట్రేడ్ వార్ నుంచి ట్రేడ్ డీల్స్లోకి మార్చగలుగుతుందన్న ఆయన నమ్మకం కొద్ది రోజుల తర్వాత సడలుతుంది. దెబ్బలు తగిలాక ఆయన వెనక్కి తిరిగన్నా చూసుకోవాలి, ట్రంప్ శకమన్నా ముగిసిపోవాలి ఈ దెబ్బకి. లేదు ఇట్లనే కొనసాగితే అమెరికా గుత్తాధిపత్య ప్రపంచం మీద ఆగిపోవాలి. లేదు అని ఇంకొంచెం ముందుకు మూర్ఖంగా వెళితే ఖచ్చితంగా ఇది వాణిజ్య యుద్ధంతో ఆగదు, ప్రపంచ యుద్ధంగా పరిణమించే ప్రమాదం కూడా ఉంది. ఈ లోపులో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులు అవుతారు, ఇళ్ళు ఉండవు, ఎందుకంటే ఈఎంఐలు కట్టలేరు, ఫుడ్ ధరలు పెరుగుతాయి, బాగా కొనుక్కునే పరిస్థితి లేదు, ఆకలి పెరుగుతుంది, ఉద్యోగాలు రావు, నిరుద్యోగం బాగా పెరుగుతుంది, ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. అందుకే అమెరికాలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ నాయకుడైన బెర్నీ శాండర్స్ ఒక మాట అన్నాడు, దాంతో నేను క్లోజ్ చేస్తాను దీన్ని. ఈ ట్రంప్ ప్రభుత్వం బిలియనీర్ల కొరకు, బిలియనీర్ల చేత, బిలియనీర్ల వలన ఏర్పడ్డ ప్రభుత్వం. ఫర్ ద బిలియనీర్స్, ఆఫ్ ద బిలియనీర్స్, బై ద బిలియనీర్స్. ఇది ఆ ప్రభుత్వ లక్ష్యము. బిలియనీర్లని కాపాడటం కోసం, వారి కోసం చేస్తున్న ప్రయత్నంగా కనపడుతోంది తప్ప సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, చిన్న పరిశ్రమల యజమానులు వీటితో ఆయనకి ఏ పట్టింపు ఉన్నట్టు తోచడం లేదు అని బెర్నీ శాండర్స్ అన్నాడు. బహుశా అదే జరుగుతోంది ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్.